నేను ఇప్పుడు చేయబోతున్నటువంటి ఇంటర్వ్యూకి సంబంధించి ఫస్ట్ మీకు కొన్ని అంశాలు చెప్పాలి. యువత రాజకీయాల్లోకి రావడం ఎంత ముఖ్యమో అన్నది మనం చాలామంది చెప్తుంటే వింటున్నాం, చూస్తున్నాం. ఇవాళ మన ముందున్నటువంటి పర్సన్ ఇస్లావత్ అభిషేక్ నాయక్, మల్లేపల్లి దేవరకొండ నియోజకవర్గం, మల్లేపల్లి మండలంలో రాజకీయానికి కొనుక్కున్నటువంటి వ్యక్తి. చాలా ఎగుడు దిగుడు ఎత్తు పల్లాలు అన్ని చూస్తూ ఉన్నాడు. ఈయన వయసు ఏంది అని అంటే నేను కనుక్కుంది 23 సంవత్సరాలు. ఏంది ఈ కథ, ఏంది వాతావరణం ఏంది, అసలు ఏం చెప్పదలుచుకున్నాడు, ఏం నిశ్చయించుకున్నాడు ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. సో నా ముందు ఉన్నాడు పర్సన్. లెట్ ఇంట్రడ్యూస్ అవర్ గెస్ట్, 23 years ఓల్డ్ ఇస్లావత్ అభిషేక్ నాయక్. నమస్తే బ్రదర్. నమస్తే. ఇస్లావత్ అభిషేక్ నాయక్ అనేట ఆయన 23 సంవత్సరాలుగా పెద్ద పెద్ద ఘనకార్యాలు చేశాడు. ఘనకార్యాలను మీరు అనుకోవచ్చు, నేను చేసిన మంచి పనులను నేను అంటున్నా. మీ జీవితానికి సంబంధించినటువంటి ఏమైంది? అసలు రాజకీయం అంటే ఒక మీనింగ్ లేకుండా అయిపోయింది అన్న. ఇవాళ రేపు రాజకీయాలు అంటే కమర్షియల్ అయిపోయింది అన్న. ఎంత అన్నావు నీ ఏజ్ ఇందాక? 23 సంవత్సరాలు. ఇట్లనే అనిపిస్తుంది 23 సంవత్సరాలకు. ఎందుకు నమ్మాలా నిన్ను? ఫస్ట్ నమ్మడానికి రీజన్ ఎందుకు నమ్మాలా నిన్ను? నా మమ్మల్ని నమ్మడానికి రీజన్ ఏందో నేను చెప్తా. ఇంట్లోకించి వద్దురా రాజకీయాలు అనవసరంగా, మనకొద్దు, మన కుటుంబానికి వద్దు అని చెప్పేసి మీ తల్లిదండ్రులే నేను చీకొట్టిరా లేదా? రాజకీయాల రచ్చ అట్లా అయిపోయింది కాబట్టి ఏ తల్లిదండ్రులు కూడా రాజకీయం చేయడానికి వాళ్ళ పిల్లలు అంత ప్రెషర్ పెట్టుకోవడానికి మైండ్లో ఇష్టపడట్లేరు. ఇంట్లో సక్కబెట్టిన వాళ్ళు పోయి ఊరును ఉద్ధరిస్తామంటే నడవదు కదా. నేను రాజకీయం చేయడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే యువకులు రాజకీయాలలో ఉండాలి. ఛత్తీస్గఢ్కు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు వస్తే 500 మందిని తీసుకుపోయి హల్చల్ చేసి ఇన్వైట్ చేసిన అని చెప్పేసి నేను విన్నా. నిజమేనా అది? నిజమే. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకంటే నేను మల్లేపల్లి మండలానికి మండల పార్టీ ప్రెసిడెంట్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాను. 5 వర్గాలలో ఎవరికి టికెట్ వస్తుందో ఎవరికి తెలియదు. ఒక వ్యక్తితో తిరగలేదు మేము, అతనికి టికెట్ వచ్చింది. ఎవరైనా ఒక వ్యక్తి అంటే ఎవరు? అరే చెప్తాను, నేను భయపడడానికి మాకు ఏం భయపడుతున్నట్టు అనిపిస్తుంది. నాకు రవీందర్ కుమార్ గారు ఉన్నంత వరకు ఈ పార్టీలో నాకు ఎట్లాంటి భయం లేదు. ఇప్పటికి కూడా రాజకీయాలను పట్టుకొని అలాడుతూ ఉన్నాం. సక్సెస్ అవుతావా? ఒక పెద్ద మనిషి ఏం చెప్పిండంటే ఇద్దరు బిడ్డలను కంటే ఒక బిడ్డని దేశం కోసం కనండి, ఒక బిడ్డని మీకోసం కనని అన్నారు. నేను దేశం కోసం పుట్టినా అని మా తల్లిదండ్రులు నమ్మలేకపోవచ్చేమో ఆ నిజాన్ని, కానీ నాకు అనిపిస్తుంది నేను దేశం కోసం పుట్టినా, జనాల కోసం పుట్టినా, జనాల మధ్యలోనే ఉంటా, జనాల మధ్యనే చచ్చిపోతా. ఏ మూమెంట్లో అనిపించింది ఈ పాలిటిక్స్ వైపు మొగ్గు చూపియాలి పోవాలని అని చెప్పి? మాకు గ్రామ పంచాయతీలు మాకు మేమే రాజకీయం చేసుకునే అవకాశం కల్పించింది కేసీఆర్ గారు. బయటకు ఉన్నది ఖద్దరుకున్న పవర్ ఏందో అప్పుడు తెలిసింది. అప్పుడు చదువుకున్న వ్యక్తి ఇంకా రాజకీయాల్లో ఉంటే ఎంత బలంగా ఉంటుందో తెలుసుకొని ఎంతమంది చెప్పారు అభిషేక్? ఇట్లా చాలా మంది చెప్పారు, 100 మంది చెప్పారు, 1000 మంది చెప్పారు అన్న. అంటే ఒక వెలిగి మళ్ళీ కనుమరుగైపోయారు. ఇప్పటి వరకు మీరు దేవరకొండలో ఒక లీడర్ పేరు చెప్పగలుగుతారన్న? నేను చెప్పేదాకా మీకు కూడా తెలియదు. ఒక ఎస్టాబ్లిష్డ్ లీడర్ ఎవరైనా అంటే చెప్పగలుగుతారా మీరు? చెప్పలేరు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా మాకు అవకాశం రాలేదన్న. మేమంతా వెనుకబడ్డోళ్ళం. ఇందాక మాట్లాడింది కదా రవీందర్ కుమార్ గారు, వారి క్యాంపెయినింగ్లా నువ్వు మాట్లాడుతూ బాలు నాయక్ను తిడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ హ్యూమిలేట్ చేసి మాట్లాడినావా లేదా అన్న? నేను ఆ రోజు మాట్లాడినా. తప్ప రైట్? అది నాకేం తప్ప అనిపించలేదు. నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోవడం కూడా తప్ప. రేఖా శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి బాలు నాయక్ గారు ఇద్దరు కుట్ర చేసి ఒక 22 సంవత్సరాల పిల్లోడు తెల్ల చొక్కా వేసుకొని తెల్ల కారు వేసుకొని ఒక 10 మందిని ఎంటేస్తే చూసి కళ్ళు ఓర్వలేక నా పార్టీ పోస్ట్ పీకేసి బాలు నాయక్ నుంచి థ్రెటన్ కాల్స్ కానీ థ్రెటన్ చేయడం కానీ నిన్ను వచ్చినాయి. దానికి నేను ఎప్పుడు కూడా భయపడలేదు. నేను ఎప్పుడు కూడా భయపడలేదు. నీ వెనక ఏమున్నా మరి? నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను ఒక్కడనే చేయగలుగుతా. ఏదైనా అంతమైతే నాతోనే అంతం అవ్వాలి, మొదలైతే నాతోనే మొదలవ్వాలి. 23 ఏళ్ళల్లో నీ జీవితంలో ఫేస్ చేయలేని విషయం ఏదైనా ఫేస్ చేసి, లేకపోతే బ్లాస్ట్ కానీ అంశాలు ఏమైనా బ్లాస్ట్ అయ్యి? చాలా మందికి అన్యాయం జరిగిందన్న మా దగ్గర. మా ప్రాంతానికి జరిగిన అన్యాయం వింటే మీరు కూడా కంటతడి పెట్టుకుంటారు. చిన్న చిన్న పిల్లలు పుట్టిన పిల్లలని పెంచలేక తీసుకుపోయి అమ్మేసేటోళ్ళన్న మా దగ్గర.
మూతి మీద మీసాలు కూడా సకారాలే, ఆ. గడ్డం కూడా అంటే మాకు పాలించే శక్తి లేదంటారన్న. స్వామి వివేకానంద గారు ఏమని చెప్పారు, యువకులే ఈ వచ్చే తరాలకి ఫ్యూచర్ బ్రైట్నెస్ ఈజ్ యూత్ అని అన్నారు. ఉత్తినే చెప్పారు ఆ మాట. అంటే వివేకానంద కంటే కూడా గొప్పలా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ బెస్ట్ అనిపించిందా నీకు, కాంగ్రెస్ బెస్ట్ అనిపించిందా? అన్న ఈ క్వశ్చన్ నన్ను అడగడం కంటే కూడా మీరు పబ్లిక్లో పోయి ఎవరిని అడిగినా కూడా అదే మాట చెప్తారు. నేను కూడా అదే మాట చెప్తాను. ఆయన గెలిపించి అంతా మేము బోర్లా పడుతున్నాం, అదే పెట్టుకున్నాం. ఏమన్యతలే మరి ఎప్పుడు పోతాడో ఎప్పుడు నాశనం అయితే. రైట్. అపోజిట్ క్యాండిడేట్స్ అంటే అపోజిట్గా నిలబడే పర్సన్స్ ఎవరు అని అంటే ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారి స్వయాన కూతురు రేఖా శ్రీధర్ రెడ్డి గారు నిలబడతా ఉన్నారు. అక్కడ నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు అని చెప్పేసి నేను విన్నా. తట్టుకోగలుగుతారా? తట్టుకోగలడానికి వాళ్ళ దగ్గర ఉన్నది నా దగ్గర లేనింది. కాస్ట్ ఈక్వేషన్ ఉన్నది, డబ్బులు ఉన్నాయి, పరపతి ఉన్నది, రిలేషన్ ఉన్నది. నిల్చున్నావు, గెలుస్తావా? నమ్మకం ఉన్నదా? గెలుపు ఓటమిలతోని మాకు పనే లేదు. 23 సంవత్సరాల యువకుడికి బీఫామ్ వచ్చిందంటే అదే నా గెలుపు. రైట్. అభిషేక్, ఇప్పుడు నీకేమన్నా సర్పంచ్ కావాలి, ఎంపీటీసీ కావాలి, ఎంపీపీ కావాలి, జెడ్పీటీసీ కావాలి, జెడ్పీ చైర్మన్ కావాలన్న షోకు ఉన్నట్టు అనిపిస్తుంది. నేను పదవుల కోసం రాజకీయం చేస్తలేను, నాకు రాజకీయం చేయడం కోసం పదవి కావాలి.